కూడా దిక్కు లేదు. పిల్లల్ని తలని వేసుకొని 7-8 నెలలు ఉన్నా గుడక అది దిక్కులే ఇది దిక్కులే ఉన్నా గుడక మమ్మల్ని బయట వేసి రోడ్ల మీద వేసి కొట్టుకోవడము. పిల్లలు మేము తలని మా సామాన్లు అవన్నీ వీడియో తీయండి, మా సామాన్ కూడా వీడియో తీయండి. మమ్మల్ని ఒక్కరినే కాదు వీడియో తీసేది, సామాన్ కూడా వీడియో తీయండి. ఇంకెంతగానం చేస్తారు? ఇంకా ఎన్నిసార్లు ఎంతవరకు భరించుకుంటారు? మా వరకు ఇట్లా వచ్చింది, మా పిల్లల తరం కూడా ఇట్లనే బతకాలనా? ఎన్నిసార్లు వస్తారు మా బస్తీలకి? మేము బతకొద్దా ఇంకా? ఇక ఉన్నోడు ఉన్నట్లనే బతకాలి, మేమేమో ఇట్లనే చావాలి. లేనోళ్ళు కంకర కొట్టుకుంటే మేము ఇంతున్నప్పటి నుంచి ఇక్కడ మా నాయన ఇక్కడే వచ్చే, మా అమ్మ ఇక్కడే వచ్చే, అందరు వచ్చిర్రు. ఇంకెంత మంది చావాలి ఇక్కడ? కబ్జా ఎందుకు వేసుకుంటాము? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు జడ్జి ఏం చెప్పిండ్రు? సండే రోజు సాటర్డే సండే డిమాలిష్ చేయొద్దని చెప్పింది. సాటర్డే సండే ఈరోజు ఎట్లా వచ్చింది? ఈరోజు పండగ ఉంది, ఎలా వచ్చింది డిమాలిషన్కి? మాది లాస్ట్ 2 years కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 200 ఇల్లులు డిమాలిషన్ అయినాయి. ఆయన దగ్గర నుంచి మేము ఒక్క రూమ్ కూడా కట్టలేదు. మేము ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఇప్పుడు మా దగ్గరకు వచ్చి కూలగొట్టడం ఎంతవరకు ఎవరు దీనికి బాధ్యులు అవుతారు? హైకోర్టు నుంచి మేము స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. ఇక్కడ అందరు గరీబులు రాయగట్టుకునే వాళ్ళు ఉన్నారు, అందరు రాయగట్టుకొని ఏదో పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి పాములు తేలలో, వాళ్ళ పిల్లలు చనిపోయినారు. ఇక్కడ ఉంటుండు. ఈ రోజు వచ్చి హైదరాబాద్ అని వచ్చి పబ్లిక్ రూములు కూలగొడితే ఎలా? పబ్లిక్ ఎలా ఉంటారు? ఇప్పుడు కూలగొట్టిన రూములు వాళ్ళ సంసారాలు బయట ఉంటారా?